సో అందరికీ నమస్తే. ఏపీలో ఎలక్షన్స్ అయిపోయాయి. ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా మనం చాలా చూసాము. అంటే ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడు చాలామంది మిస్ అయ్యారు అని చెప్పి మాట్లాడుకున్నారు. అంటే సెలబ్రిటీలు ఎంత పెద్ద సెలబ్రిటీలొచ్చారు. మోదీ కూడా వచ్చారు అని చెప్పేసి అన్నారు. కానీ మోదీ కూడా ఈ స్పెషల్ స్టేటస్ గురించి గానీ అంటే ఏపీకి ఏమి ఇస్తున్నామని చెప్పకుండా, ఏది మాట్లాడకుండానే జస్ట్ చేతులు ఊపేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. సో, ఏదేమైనప్పటికీ అసలు ఏం జరుగుతుంది ఏపీలో? అంటే అసలు ఇంకేమైనా అభివృద్ధి జరిగే అవకాశం ఉందా? లేదా? అని చెప్పేసి మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మాజీ హోంమంత్రి, సీనియర్ పొలిటీషియన్ మైసూర్ రెడ్డి గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ చూస్తున్నాం రిజల్ట్స్ వచ్చేసినాయి. అసలు అనుకోకుండా ఏపీలో టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి రావడం, అందులో ముఖ్యంగా టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నారు కేంద్రంలో అని కూడా మాట్లాడుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి అసలు ఏ స్పీచ్ ఇవ్వకుండానే మోడీ వెళ్ళిపోయారు, అసలు ఎలాంటి హామీలు ఇవ్వకుండా వెళ్ళిపోయారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు ఏపీలో? కేంద్రంలో వారికి కావాల్సిన సంఖ్య రాలేదు. దాదాపు 30 సీట్ల వరకు తక్కువ వచ్చినాయి. ఆ సీట్లు అటు నితీష్ కుమార్ బీహార్లో అయితేనేమి, ఇటు ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి ముందే ఏర్పాటైంది కాబట్టి కూటమికి ఉన్నాయి సీట్లు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. మీరు ఇంతకు మునుపు మాదిరి చూస్తున్నారు. ఎందుకంటే వాజ్పేయి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలంతో ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ ఇచ్చారు. అట్లా సపోర్ట్ ఇచ్చేటప్పుడు మంత్రాలు జరిగేటప్పుడు కొన్ని కండిషన్స్ అవి ఇవో ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో వచ్చేసరికి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఎన్డీఏ కూటమి అయ్యి ఎన్నికలు లేకపోయి ప్రజలను ఓట్లు అడిగినారు. సరే, కారణాలు ఏవైనా కానీ వైఎస్ఆర్సీపీ స్వయంకృతాపరాధమైన ప్రజలు ఒక అక్కసగా అనూహ్యమైన తీర్పునిచ్చారు. ఇచ్చి ఈ దినం ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇది ప్రమాణ స్వీకార సభే. ఈ ప్రమాణ స్వీకార సభలో దాదాపుగా ఎలాంటి స్పీచెస్ ఉండవు. మొన్న కూడా కేంద్రంలో కూడా ప్రమాణ స్వీకారం జరిగింది. దాదాపు 72 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. విదేశాల నుంచి కొందరు నాయకులు కూడా వచ్చారు, అతిథులుగా వచ్చారు. కానీ అక్కడ కూడా సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులు వచ్చారు, ప్రముఖులంతా వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒకటి రాలేదు. ఇండియా కూటమి నాయకులు మాత్రం రాలేదు. ఎందుకంటే వీళ్ళు ఆహ్వానించలేదు, వాళ్ళు రాలేదు. కానీ ఎలాంటి ఉపన్యాసాలు లేవు. షేరింగ్ సెరమనీ అయిపోతేనే అందరూ భోజనాలకు రాష్ట్రపతి విందుకు పోయినారు. ఇక్కడ కూడా అలాంటి స్పీచెస్ ఏమి లేవు. రెండోది సమస్య ఏమిటంటే ఆయన కొద్దిసేపు సమయం గడిపేదానికి కూడా భువనేశ్వర్లో ప్రమాణ స్వీకారం ఉంది. భువనేశ్వర్లో బీజేపీనే దాదాపు 4-5 టర్మ్లుగా ఉన్న బిజు జనతాదళ్ను ఓడించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ స్వేరింగ్ సెరమనీకి కూడా ఆయన పోవాల్సింది. రెండుకి మధ్యన సమయం కూడా పెద్దగా లేదు. ముందు అనుకున్న ఏది ప్రోటోకాల్లో కూడా స్పీచెస్ ఏమీ లేవు. అందువల్ల ఆయన అందరినీ పలకరించినారు. పవన్ కళ్యాణ్ గారికి పెద్దపీట వేసినట్టు కనపడుతుంది. ఎవరైనా చూసిన వారికి ప్రమాణ స్వీకారంలో ఆయన పలకరింపు కానీ, అతనితో గ్రూప్ ఫోటో దిగడం కానీ, ఆదరణ కానీ చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఎందుకు అని అంటే వారికి ఒక దశలో విముఖత ఉన్నది. బీజేపీకి, తెలుగుదేశాన్ని, జనసేనను ఎన్డీఏ కూటమిలో చేర్చుకునేదానికి. అటువంటిది అతను ప్రధాన పాత్ర వహించినారు. ఇది ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసేదానికి. ఇతరులతో పాటు ఆయన ప్రధాన పాత్ర వహించినారు. వాళ్ళు అయిష్టంగానే వచ్చి చేరిన ఎన్డీఏ కూటమిలో
మీరు మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు చూసింటారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు పక్కన కూర్చున్నారు, రాలేదు మేనిఫెస్టో రిలీజ్ చేసేదానికి. అంత ఉన్నా కానీ ఈ దినం ఆ 16 వాళ్ళకు అవసరం పడింది కాబట్టి ఆయన ఏర్పాటు చేసిన కూటమి వల్లనే ఎక్కడెక్కడో ఎత్తుక్కోకుండా లడ్డు దొరికింటే దొరికింది సపోర్ట్ 16 మంది ఎంపీలు. ఆయా అటువంటి సంబంధం ఉంది కాబట్టి, అటువంటి సహాయ సహకారాలు అందించినారు కాబట్టి ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది కనపడింది. ఇంక అంతకు మించి అక్కడ చూడడానికి వేరే అవకాశం లేదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు మళ్ళీ అయినా ఇప్పుడు ఎలాగో ప్రమాణ స్వీకారం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ హామీల్లో అంటే ఒకవేళ స్పెషల్ స్టేటస్ కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి సంబంధించింది కానీ అంటే అభివృద్ధికి సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఆల్రెడీ బీజేపీ అది క్లోజ్డ్ చాప్టర్ అని చెప్పేసి కూడా ఒకసారి మాట్లాడారు. అసలు ఎలా ఉండబోతుంది? స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అది రాదులేండి. ఎందుకంటే కానీ ప్రతిసారి అదే తీశారు. అది ఊత పదవి అయిపోయింది. ఎందుకంటే నేను రాజ్యసభలో ఉన్నానప్పుడు, ఉండినప్పుడు అక్కడ లోక్సభలో సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీకి లెజిస్లేచర్ పార్టీ పార్లమెంట్ పార్టీ లీడరు. ఆమె మరి పార్టీలో మాట్లాడిందో లేదో పెండమోనియంలో ఆమె మాత్రం పూర్తి మద్దతు సహకారం తెలిపేసింది ఓటింగ్కు. ఇది విభజన బిల్లు ఓటింగ్కు మద్దతు తెలిపినాక ఆ బిల్లు పార్లమెంటు లోక్సభలో పాస్ అయినాక రాజ్యసభకు వచ్చింది. రాజ్యసభలో వెంకయ్య నాయుడు గారు నాయకుడు. ఎందుకంటే విభజన వల్ల ఆంధ్రలోనూ రాయలసీమలోనూ పూర్తి విముఖత ఉంది. ఇష్టం లేదు, అయిష్టంగానే విడిపోయినారు. దానికి విభజించినందుకు ఫలితం కూడా కాంగ్రెస్ పార్టీ అనుభవించింది, శిక్షను అనుభవించింది. అటువంటి పరిస్థితుల్లో ఆయన అక్కడేమో బేషరతుగా ఏం లేకుండానే మద్దతు పలికినప్పుడు రాజ్యసభలో ఏం చేయాలని ఆయన ఒక డోలాయమానం పరిస్థితి ఏర్పడింది. అటువంటి సమయంలో ఆయన మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే మేము మద్దతు తెలుపుతాము అని కండిషన్ పెట్టాడు. ఒక కండిషన్ అది ఆయన క్యాబినెట్లో చర్చించలేదు, ఏమి లేదు. పార్లమెంట్లోనే ఆయన స్పీచ్లో ఆ హామీ ఇచ్చేసినారు ప్రైమ్ మినిస్టర్ గారు మన్మోహన్ సింగ్ గారు. అది పార్లమెంటరీ రాజ్యసభలో ఇచ్చిన హామీ మాత్రమే కానీ అది క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవటం కానీ బిల్లు కానీ చేర్చలేదు. ఇప్పుడు ఎవరు ఎన్డీఏ కూటమికి మద్దతు పలుకుతుంటారో, ఇంకా తర్వాత కాంగ్రెస్ పార్టీ దిగిపోయింది అనుకోండి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు వచ్చినాయి. గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మద్దతు పలుకుతున్నారు. అప్పుడు తెలుగుదేశం వారు ఏమనేవారు, మీరు ఇంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఏం మాట్లాడడం లేదు, ఒత్తిడి చేయడం లేదు, పట్టించుకోవడం లేదు, మీ విషయాలే చూసుకుంటున్నారని చెప్పి వీళ్ళు విమర్శించారు. ఈ దినం వీళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, రాకపోతే రేపటి నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అది విమర్శిస్తారు. అది రాజకీయంగానే ఉంది కానీ అది ఇవ్వాలంటే కొంత క్లిష్టమైన సమస్య. అవి తెలిసి కూడా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. మరి తెలుసునో తెలియదో, ఎందుకంటే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇతర దేశాలకు సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు కూడా చిన్న చిన్న రాష్ట్రాలు, ఒక కాశ్మీర్ తప్పనిచ్చి ఆ రాష్ట్రాలకు ఈ మా ఇండియా అనే ఒక అభిప్రాయం కలగాల, ఆ వాతావరణం కలగాల, మా ఇండియా మా దేశం అనే అంటే అభిప్రాయం కలగాలని చెప్పి వాళ్ళ రెవెన్యూకు ఊతంగా కొంత స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ప్రకటించి కొన్ని కార్యక్రమాలు, కొంత గ్రాంటీనేడు ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు. అవి చిన్న చిన్న రాష్ట్రాలు కాబట్టి 50 కోట్లు 100 కోట్లు ఇచ్చిన కానీ వాళ్ళకు పెద్ద డబ్బు. అటువంటి రాష్ట్రాలకు ఇచ్చినారు. ఇప్పుడు అదేమైందంటే టైం కూడా అయిపోతుంది, వాటికి కూడా అయిపోయిన వాటికి ఎక్స్టెండ్ చేయడం లేదు, మిగిలిన వాటికి కంటిన్యూ చేస్తున్నారు. అవి అయిపోతాయని తీసేస్తున్నారు, కొత్తగా ఇవ్వటం లేదు. కాబట్టి బీహార్లో నితీష్ కుమారు మద్దతు ఇస్తున్నాడు, ఆయన మాకు బీహార్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలన్నారు. ఈడ కూడా మీరు అడగండి అని ముందే ప్రజల్లో నుంచి వస్తుంది. అది వచ్చేది కాదు, సచ్చేది కాదులేండి.